లిబియన్ వెజిటబుల్ అండ్ నూడిల్స్ సూప్. ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నూడిల్స్, బంగాళాదుంప, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, బటర్, షాజీరా, మిరియాల పొడి, పసుపు, దాల్చిన చెక్క. ఇప్పుడు స్పైసెస్ వచ్చాయి కదా, కరెక్ట్గా లిబియన్ స్టైల్లో వచ్చాయి. టు బీ ఫ్రాంక్, నార్త్ ఆఫ్రికన్ స్టైల్ ఆర్ స్పైసెస్ అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఆ స్థాయిలో స్పైసెస్ అక్కడ వాడేవి ఎక్కువగా లిబియన్ డిషెస్లో కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా మెడిటరేనియన్ రీజియన్కి సంబంధించిన ఫ్రెష్నెస్ అవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఒక పెనం పెట్టుకున్నాము, పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకున్నాను, ఇందులో వాటర్ వేసుకుంటాను. ఇది నూడిల్స్ ఉడికించడానికి అలాగే సూప్కి కావాల్సిన ఎసరు అందించడానికి కూడా సరిపోతుంది. దాట్ వన్. రెండోది డిష్ చేసుకోవడానికి పెనం అన్నమాట. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము, అలాగే కొద్దిగా ఉప్పు. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎందుకంటే ఈ వాటర్ మళ్ళీ యూస్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఉన్నట్లయితే సూప్లో సాల్ట్ ఎక్కువైపోతుంది, అందుకని. ఓకే, అండ్ వాట్ నెక్స్ట్? యా, నూడిల్స్ని ఈ ఎసట్లో వేసి ఉడికించు. ఇక్కడ పెనం పెట్టుకున్నాను, ఇందులో వెన్న వేసుకున్నాం. వెన్న కరిగేలోపు కూరగాయలు ఒక్కొక్కటిగా చాప్ చేసుకున్నాం. వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుంటున్నాం. ఓకే, చాప్ చేసిన ఈ వెల్లుల్లిపాయల్ని గిన్నెలో తీసుకున్నాం. వెల్లుల్లిపాయలు ఒక బౌల్లో తీసుకున్నాం. అలాగే ఇంకొక బౌల్లోకి ఆనియన్ చాప్ చేసి తీసుకున్నాం. నేను ఒక పాట కనిపెట్టాను తెలుసా మన వంటల ప్రోగ్రాంలో. అదేంటంటే చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ మధ్యలో పాడట్లేదు కానీ, సూప్స్ ఆర్ స్ట్యూస్, ఆనియన్స్ ఆర్ క్యూబ్స్. సో స్ట్యూస్ కానీ సూపులు కానీ చేసేటప్పుడు ఆనియన్స్ క్యూబ్స్ లాగా కట్ చేస్తాం, అంటే డైసెస్ చేస్తాం అన్నమాట. ఈ విధంగా వెన్న కరిగింది, ఇందులోకి వెల్లుల్లిపాయలు వేసుకున్నాం, అలాగే ఉల్లిపాయ కూడా. బంగాళాదుంప డైస్ కట్ చేసి వేసుకుంటాం. కొంచెం చిన్న సైజు డైసెస్ కట్ చేసుకుంటున్నాం. ద డిష్. ఈ విధంగా క్యారెట్ కూడా ఈక్వల్ సైజెస్లో డైసెస్ కట్ చేసుకున్నాం. ఇవి కూడా డిష్లో. టొమాటో, టొమాటోని విత్ సీడ్ యూజ్ చేసుకుంటున్నాము. సూప్ కాబట్టి ఆ వాటర్ అదంతా కూడా దీనికి ఉపయోగపడుతుంది, అందుకని విత్ సీడ్ కట్ చేసుకుంటున్నా. ఇది కూడా డైసే.
like that. చెక్క, పసుపు వీటిని వేయించుకోవాలి. మనం కొద్దిగా డిలే అయింది అది. దీనికి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. ఓకే, ఇందు లోపల చెక్క అలా ఫ్రై అవ్వాలన్నమాట. చెక్క, పసుపు, అలాగే షాజీరా ఇలా ఫ్రై చేసుకొని మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు వచ్చాయి మంచి ఫ్లేవర్స్. కొద్దిగా ఉప్పు వేస్తున్నా, కొంచెమే వేసుకోవాలి, ఆల్రెడీ ఆ వాటర్లో వేసాం కాబట్టి. ఇందులో కొంచెం మగ్గడానికి హెల్ప్ అయ్యే విధంగా వేసుకుంటున్నాము. ఒకవేళ వాటర్ వేసుకున్నాక కూడా తక్కువగా ఉంటే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నూడిల్స్తో పాటు వాటర్ని కూడా ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటాం. నిజానికి ఇది ఇటాలియన్ లేకపోతే యూరోపియన్ ఇన్ఫ్లుయెన్స్ అనడం కంటే కూడా కొద్దిగా చైనీసో జాపనీసో ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పి అనుకుంటే బాగానే ఉంటుంది. ఓన్లీ నూడిల్స్ ఉన్నాయి కాబట్టి మాత్రమే. మిగతా స్టైల్ అంతా కూడా ఇది లిబియన్ స్టైల్ ఆఫ్ డిష్. రైట్, దీన్ని ఇలా కాసేపు సిమ్మర్ చేసుకోవాలి, అంటే లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కువసేపు అలా ఉడికించుకోవాలి. ఫైనలీ మిరియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. కాస్త టేస్ట్ చూసుకొని సాల్ట్ కావాలనిపిస్తే యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడే చేయట్లేదు, ఎందుకంటే టేస్టింగ్ ఎప్పుడూ కూడా నేను ప్రెజెంటేషన్ తర్వాత మీకు చూపించే విధంగా ఒకేసారి అప్పుడు టేస్ట్ చేస్తాను, సర్ప్రైజ్ ఎలిమెంట్. ఓకే, డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.